ఇప్పుడైతే మనం వచ్చేసాం ఎపిసోడ్ 7లోకి అయితే ఎంటర్ అయిపోయింది నూబ్ టు ప్రో జర్నీ. చూద్దాం ఈ మ్యాచ్ కూడా మనం గెలుస్తామా లేదా అన్నది మాత్రమే. అబ్బాయి ప్లీజ్ అమ్మయ్యా ఇద్దరు దయా దాచినట్టే కిల్ అయితే వచ్చేసారు మనకి. ఒక మూల కూర్చొని హ్యాపీగా మనం హెచ్పి అయితే పెంచేసుకుందాం. ఓ మై గాడ్ హెచ్పి అయితే నేను పెంచలేదు అనమాట. ఫోన్ స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం తీసుకుంటే. వీడియో కూడా నాకే పెట్టారు గురి. ఒరే ఏంట్రా రెస్ట్ తీసుకున్నాను నేను, దానికి మించి ఏం చేయలేనురా. రే వీడెవడో నన్ను మించి మహా ముదురులాగా ఉన్నాడు. నా ముందే ఆడతారా నా వాళ్ళని చంపేస్తాను. నా సంగతి నీకు ఎరికే అయి ఉండదేమో. గెలిచేసాం ఫస్ట్ రౌండ్ అయితే. మనకైతే 2 లైక్ కూడా ఇచ్చేసారు. 3 kills టాప్లో ఉన్న నూబ్ టు ప్రో జర్నీ. మీకు మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు మంచి గేమ్స్ అండ్ ట్రిక్స్ అని అంటే పెడుతుంటాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అంటే బిల్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు ఏదైనా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ మ్యాచ్ కూడా అలానే గెలవాలని. ఈ అమ్మాయి ఇందాక వచ్చింది కదా మనతో, మళ్ళీ వచ్చింది మన కోసం. వెన్నుముక్కలా గెలిపిస్తావా తల్లి? ఆఫ్లైన్లో రోడ్ లైన్లో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా జరిగేటట్టుంది. నూబ్ టు ప్రో జర్నీ అయితే 7th అయితే వచ్చేసాం మనం ఈరోజు. చూడాలి. మై గాడ్ మనమే అనుకుంటే మనకి గట్టి ఇంకా రసవత్తంగా ఎవడు దొరుకుతాడో వేసేద్దాం. అబ్బాయి సందు దొరికితే లేపుతున్నారన్నమాట హెడ్లు. అంటే ఛాన్సెస్ ఇవ్వండి భయ్యా. మేము ప్లేయర్స్ అనిపించుకోవాలి. మేము ప్లేయర్స్మే. ఇక్కడైతే నేను SKSS తీసేయడం జరిగింది. ఎందుకంటే కవర్లో ఉండి కొట్టాలని నా ఉద్దేశం. కానీ వాళ్ళు అలా ఉండనిస్తారా, లేకపోతే మా వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా చూడాలి. నేనైతే ఇక్కడ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. గృహప్రవేశం కూడా చేయలేదు ఇంకా. మాకు ఇష్టమైన గన్నాను మరిది M188 చూద్దాం దగ్గరుండి ఏమైనా గెలిపిస్తుందా. చంపేయండి రా, నాతో పని లేదు మీకు. ఏరు నుంచి ఉరు తప్పది. అమ్మా చెప్ప పెట్టకుండా ఆంతని వచ్చేస్తారా. మనమైతే CR7 ఆన్ చేసి మన ఫ్రెండ్కి అయితే రిక్వెస్ట్ ఇచ్చేసి 3వ మ్యాచ్ కూడా గెలవడం జరిగిపోయింది. ఈ మ్యాచ్ కూడా గెలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు మాత్రం ఎప్పుడు కావాల్సినప్పుడు ఎపిసోడ్ మాత్రం చేసేస్తున్నాం. నూబ్ టు ప్రో జర్నీ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందో మీరే చూసుకోండి. సారీ మా చేతిలో ఉంది కదా. ఓ మై గాడ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. చూద్దాం ఈ మ్యాచ్ ఏమైనా వాళ్ళు వింత చేస్తారా, లేకపోతే ఈ మ్యాచ్ కూడా మనదేనా. ఎంతకైనా మ్యాచ్ మనదే కావాలని కోరుకోవాలి. ఎందుకంటే
ఒక్కసారి వాళ్ళకి కంబ్యాక్ చేసేస్తే వాళ్ళకన్నా ఎక్కువ భయం మనకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్కిల్తో వస్తున్నారో అని తెలియదు మనకి. మేము కూడా ఎప్పుడెప్పుడు ప్రో ప్లేయర్స్ అయిపోవాలి అని ఆతృతతో ఉన్నాం. సింగిల్ బుల్లెట్ ఏక హెడ్ అనే డైలాగులు ఉంటాయి పెద్ద పెద్దవి. అలాంటి పెద్ద పెద్ద డైలాగులకి మేము కూడా షూట్ అవ్వాలి అన్నదే మా నిర్ణయం. గాల్లోనే లేపేశాడు మమ్మల్ని అయితే. చెప్పాను కదా, ఏదో స్ట్రాటజీతోనే వచ్చారు వీళ్ళందరూ. ఏదో స్ట్రాటజీ తెచ్చుకొని వచ్చారు. లాస్ట్ మ్యాచ్ కదా, ఏదో స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ మనం తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అంటే వరుసగా 3 మ్యాచ్లు గెలిచామంటే ఆ మాత్రం రుచిచ్చారు మనకి. చూద్దాం ఈ మ్యాచ్ అయితే ఎలాగైనా సరే కవర్లో ఉండైనా చూసుకోక తప్పదు. ఎందుకంటే ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. కానీ వాళ్ళు మనకి దడ పుట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచెస్ గెలవాలి. అంటే లెక్కలో మొత్తం 3 మ్యాచెస్. మనం కేవలం ఈ మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. మన మంత్రం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ మ్యాచ్ ఎలా అయినా మనమే గెలాలి. ఎందుకంటే నోబ్ టు ప్రో అనేది గెలవాలి. నో ప్లేయర్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కానీ మీరు మాత్రం మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానేది లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ అనేది ఆన్లో పెట్టేసుకొని ఉండండి. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది అది మాత్రమే. దాని నుంచి కోరుకోవాలంటే దాని కష్టమే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనేది చేసి. ఇక్కడైతే మేము మాత్రం ఏం రిస్క్ అయితే చెయ్యడానికి లేము. అందరిని చూసా కదా, గుంపులుగా ఒకే చోట ఉన్నాం. ఏమో ఎవడైనా రావచ్చి. జోన్ వస్తుంది కానీ ఎవ్వరు రాలేదు ఇప్పుడు దాకా. మేము మాత్రం సై అంటే సై అంటూ రై అంటే రై అంటూ వెళ్ళిపోక తప్పడం లేదు. అట్లానే వచ్చేసాం పైకి. ఓమ్మో ప్లాన్ బాగానే ఉంది అబ్బాయి. నరికేస్తుంటే నా పిల్ల చలుస్తావు. ఓ మై గాడ్, చూసారా నోబ్ టు ప్రోలో